అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో వస్తుంది. డిపో దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131 131 చెంగిచెర్ల చౌరస్తా దాటగానే 131 వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్‌కి రండి. ఫస్ట్ రైట్ చివర్లో మన ఆఫీస్. మీరు గూగుల్ మ్యాప్‌లో కూడా వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. మ్యాప్ మొత్తం దానిలో చూపించేస్తుంటది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి వాట్సాప్‌లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి అంతే. వెంటనే లొకేషన్ షేర్ చేస్తాం మేము. ఈరోజు వెహికల్ వచ్చేసి హుండై i20 స్పోర్ట్స్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి. 2011 మోడల్ వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 84,000 మాత్రమే తిరిగింది. 84,000 డ్రైవర్. ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ మనకి 4 అలవీల్స్ చేయించుకున్నారు ఎక్స్ట్రా. ఏ గ్లాసు ఏ డోర్ అయితే మారలేదు. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా. డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ చూసుకుందాం. చూసుకోవచ్చు, మనకు 4 అలవీల్స్ వేసుకున్నారు ఎక్స్ట్రా. టైర్లు కూడా మనకి 4 టైర్లు 60-70% టైర్స్ కూడా ఉంటాయి. ఏ గ్లాస్ ఏ డోర్ మారలేదు. చిన్న గీత ఉంది అంతే, ఇంతకుమించి వేరే ఏ ప్రాబ్లం లేదు వెహికల్కి. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. i20 స్పోర్ట్స్ డిక్కీ సైడ్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎలాంటి రస్ట్ అయితే లేదండి. వెహికల్ అయితే నీట్గా ఉంది. మనకు స్టెఫ్నీ కూడా 60-70% స్టెఫ్నీ కూడా ఉంది. 80% స్టెఫ్నీ. సరే వ్యూ చూసుకుందాం. టోటల్ వ్యూ చూసుకోవచ్చు అండి లెఫ్ట్లో నుంచి. సీట్స్ చూసుకుందాం. బ్యాక్ సీట్స్ చాలా బాగున్నాయండి. సీట్స్ అయితే జస్ట్ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది అంతే. డోర్స్ కూడా నీట్గా ఉన్నాయి. డోర్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ చూసుకోవచ్చు, చిన్న మరకలేదండి రూఫ్కి. బాగా మెయింటైన్ చేశారు. చిన్న గీత లేకుండా, స్క్రాచెస్ లేకుండా మెయింటైన్ చేశారు. చూసుకోవచ్చు, మనకి కంపెనీ సీటు i20 ఉండే కంపెనీ సీటే. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, మనకి నీట్గా ఉంది డాష్ బోర్డ్ కూడా. మన టోటల్ ఇదంతా కంపెనీతో వచ్చిన పార్టే, ఎక్స్ట్రా ఫిటెడ్ ఏం చేయించుకోలేదు. స్కిన్ లాంటివి. మనకి స్టీరింగ్ దగ్గర చూసుకోవచ్చు, టోటల్ కంట్రోల్స్ అనేది స్టీరింగ్ దగ్గర ఉంటుంది. ప్లస్ ఈ వెహికల్కి వచ్చేసి మనకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఎయిర్ బ్యాగ్, సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వచ్చింది. స్టార్ట్ చేద్దాం మనం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ఇష్యూ లాంటిది ఏం లేదు, చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. డ్రైవర్ చూసుకుందాం. వెహికల్ది 84,409, 84,000 మాత్రమే తిరిగిందండి వెహికల్. ఇక్కడ గేర్లు చూసుకోవచ్చు, మనకి 1 2 3 4 5 6 + 1 రివర్స్, టోటల్ 5 + 1 6 + 1 7 గేర్స్ టోటల్. ఇక్కడ చూసుకోవచ్చు లోపల కూడా. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. చాలా కూల్ వస్తుంది, వెంటనే కూల్ అయిపోయింది. ఏసీ ఇష్యూ అయితే ఏం లేదండి, తొందరగా కూల్ అయిపోయింది. అండ్ చాలా చల్లగా వస్తుంది వెహికల్. చిన్న స్క్రీన్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా కూల్ అయిపోయింది. నెక్స్ట్ వెహికల్ మనకి ఇక్కడ 4 పవర్ విండోస్ రావడం జరుగుతుందండి. మిర్రర్ లాక్ అన్లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ మిర్రర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఇంజన్ సైడ్కి చూసుకుందాం. ఇంజన్ సైడ్ చూసుకుందామండి. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. డిస్టర్బెన్స్ రేట్ జెన్యూన్ ఉంది. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ జెన్యూన్ ఉందండి. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకుందాం. ఇలాంటి డిస్టర్బ్ లేదు, ఇది కూడా జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం. ఇంజన్ది నీట్గా ఉంది వెహికల్. చూసుకోవచ్చు, ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవండి. చూసుకోవచ్చు క్లియర్గా. వెహికల్ మొత్తం చూసాగా, వెహికల్ అయితే చాలా బాగుంది. 2011 i20 స్పోర్ట్స్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి. వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి 84,000 మాత్రమే తిరిగింది. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 2,75,000 చెప్తున్నారు. 2,75,000 ఫిక్స్ అమౌంట్ కదా. ఇందులో కూడా కొంచెం బార్గెన్ చేస్తా అన్నారు. డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి, ఓనర్తో మాట్లాడించి రేటు తగ్గించే ప్రయత్నం చేస్తా. వెహికల్ చాలా బాగుందండి. ఏ గ్లాస్ అయితే మారలేదు. థ్యాంక్ యూ.